ఈ నెంబర్కి ₹1,00,000 అయిందంట అన్న. టైర్ కండిషన్, సైడ్ ప్రొఫైల్ బండిది, సన్ రూఫ్ వెహికల్, ఒరిజినల్ డోర్స్, అడ్జస్టబుల్ బటన్స్, కీస్ వచ్చేసి 2 ఉన్నాయి కీసు, ఇది ఒకటి ఇంకొకటి లోపల పెట్టారు. స్టార్ట్ బటన్ ఉంటుంది. 1,06,000 కిలోమీటర్లు తిరుగుతున్నాం. ఇంటీరియర్ గ్లాసులన్నీ బండితో వచ్చినాయి. బ్యాక్ ప్రొఫైల్ W10-002. డిక్కీ, ఈ సైడ్ ప్రొఫైల్, టైర్లు, బ్యాక్ టైర్లు వచ్చేసి ఒక 60% ఉన్నాయి. ఫ్రంట్ టైర్లు వచ్చేసి కొత్తగా ఉన్నాయి, కానీ వాటికి బిల్లు కూడా ఉన్నట్టుంది, గ్యారంటీ కార్డు. ఆయిల్ చేంజ్ చేయించుకున్నాం మన వాళ్ళు, అది కూడా సింథటిక్ ఆయిల్ వాడినా. 2 సింథటిక్ ఆయిల్ ఇంతకుముందు వేసినాం. సస్పెన్స్, ఒకసారి బ్యానెట్ అవుతాను. బాలా ఓకే. అప్రాన్ చెసెస్ నెంబర్ 30, బ్యానెట్, రెండో అప్రాన్ ఇంజన్. ఇక ఆయిల్ చేంజ్ ఇప్పుడే చేసినాం కాబట్టి దీన్ని చూపించాల్సిన అవసరం లేదు. డబల్ సింథటిక్ ఆయిల్ వేస్తాం, పెట్టేసాను లోపల పుల్ల. చలో బ్యానెట్ వేసేసి, స్క్రాచ్లు పిల్లలు గీకిన పేరు రాసుకున్నారు పురాణం, చిన్న చూసేసిన కట్టి ములా పట్టి రాసినట్టున్నారు. హాయ్ అన్న, నమస్తే అందరికీ. నేను మీ అలీ మేజర్ మోటార్స్, మా తెలంగాణ స్టేట్లో జగిత్యాల జిల్లా అన్న. ఈరోజు డేట్ వచ్చేసి 24 తారీఖు అన్న. ఢిల్లీలోనే ఉన్నా నేను. ఫిబ్రవరి నెల 5, 2024. ఆల్రెడీ 3-4 రోజుల క్రిందట కువైట్ నుంచి వచ్చిన పార్టీకి ఆల్రెడీ ఒక క్రేటా వేయడం జరిగింది. అండ్ వాళ్ళ దాంట్లో ఇంకొక మనిషి ఉన్నాడు, ఆయన కోసం మనం ఏదో ఒక XUV500 చూసి దాన్ని నిన్న ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళింది, అందుకని దీన్ని వీడియో పెట్టలేకపోయాను, ఈరోజు పెడుతున్నాను. ఇది బండి వచ్చేసి 2015 మ్యానుఫ్యాక్చర్, 2016 రిజిస్ట్రేషన్, మహీంద్రా XUV500 W10 అన్న. స్టార్ట్ బటన్ అండ్ సన్ రూఫ్ తోటి వస్తాయి. టాప్ అండ్ వెహికల్ ఇది. బండి డీజిల్ వేరియంట్లో ఉంది. బండి వచ్చేసి ఓనర్షిప్ సింగిల్ ఓనర్ వెహికల్ బండి. దాంతోపాటుగా ఫ్రంట్ టైర్లు వచ్చేసి 90% టైర్లు ఉన్నాయి, బ్యాక్ టైర్లు వచ్చేసి 60% టైర్లు ఉన్నాయి. స్టెప్నీ వచ్చేసి అది కూడా ఒక 60% ఉంది. బండి టోటల్ ఒరిజినల్ అన్న, నాన్ యాక్సిడెంట్ వెహికల్. పిల్లర్ కానీ, అప్రాన్ కానీ అండ్ ఫ్రంట్ పట్టి కానీ ఏది కానీ చేంజ్ అవ్వలేదు, ఏ గ్లాస్ కూడా మారలేదు, అంతా కంప్లీట్గా ఉంది. అండ్ మన దీని బండి రీడింగ్ వచ్చేసి 1,06,000 కిలోమీటర్ రీడింగ్ తిరిగింది. అది కూడా టోటల్ జెన్యూనే అన్న. బండి ఇంజన్ లైజ్లో ఎక్కడ కానీ స్మోక్ లేదు, బ్యాక్ కంప్రెషర్ లేదు, దాంతోపాటు బ్యాగ్ నుంచి కూడా ఎటువంటి వైట్ స్మోక్ కానీ బ్లాక్ స్మోక్ కానీ ఏది లేదు. బండికి ఆల్రెడీ మనమే దీనికి ఫ్రెష్గా మళ్ళీ ఇప్పుడు మనం ఇన్సూరెన్స్ కట్టుకున్నాం. ఇన్సూరెన్స్ కట్టుకొని తర్వాత NOC, ఇన్సూరెన్స్, ఇన్వాయిస్ అన్నీ కలిపి బండికి 7,30,000 రూపాయలకి మనకు ఆంధ్ర నుంచి తిరుపతిలో ఉన్న ఆయన కువైట్ నుంచి వచ్చింది, కానీ ఆయన ముందే మనకు అడ్వాన్స్ ఇస్తే మనం కువైట్ నుంచి ఆయన వచ్చేలోపే మనం ఇక్కడ ఢిల్లీకి వచ్చి
2 రోజుల ముందే ఢిల్లీకి వచ్చి ఆయన కోసం బండి చూడడం జరిగింది. చూసిన తర్వాత ఆయన వచ్చి చూసుకొని ఆయన నచ్చిన తర్వాతనే డైరెక్ట్ ఓనర్ టు ఓనర్ డీల్ చేస్తే ఆయన తీసుకున్నాడన్న బండి. మళ్ళీ చెప్తున్నా 2 తాళాలు ఉన్నాయి. ఇన్సూరెన్స్ ఏమో కట్టుకున్నాం మనమే. ఇన్సూరెన్స్ కట్టుకొని ఇన్సూరెన్స్తో సహా ఇన్సూరెన్స్ కలిపి అండ్ ఎన్ఓసి కలిపి బండి కలిపి అన్నీ కలిపి రేట్ వచ్చేసి 7,30,000 రూపాయలు కొన్నారన్న. దాంట్లో నా కమిషన్ కలపలేదు. కమిషన్ వేరే అన్న 20,000 కమిషన్ తీసుకుంటాను నేను. ఎవరికైనా కావాలంటే డైరెక్ట్గా ఢిల్లీ నుంచి సరే ఎక్కడి నుంచి అయినా కానీ కావాలనుకుంటే డైరెక్ట్గా రండి. ఇప్పుడు ఎన్న వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళే వచ్చినారు, వాళ్ళే తీసుకెళ్తారు బండిని బై రోడ్లో. ఇంకెవరైనా బై రోడ్ కాకుండా కంటైనర్ కావాలి ఎవరికైనా అంటే కంటైనర్లో వేసి పంపించమంటే కంటైనర్లు కూడా వేసి పంపిస్తామన్నా. కావాల్సిన డైరెక్ట్గా ఫోన్ చేస్తున్నా 7780346803 అన్న నెంబర్ అన్న. ఆల్రెడీ బండిని మీరు వీడియోలో చూస్తుంటారు. దాంతోపాటుగా బండి కొన్నతను అన్న రండి అన్న, రండి దా అన్నదా అన్న. ఈ అన్నయ్య అన్న బండి తీసుకున్నాయన. అన్నయ్య మీ ఊరు? మాది కోడూరు. కోడూరు రైల్వే కోడూరు తిరుపతి దగ్గర. మీ పేరు చెప్పండి. నా పేరు యువరాజు. మనకు అన్న పరిచయం అయ్యాడు యూట్యూబ్ తరఫున. మాకు మంచి బండే ఒక 3-4 బండ్లు చూపించి మాకు మంచి బండి తీర్చాడు. బాగా గుర్తు వర్క్ ఉంది. మీరు కానీ ప్రిఫర్ చేయండి, బాగా మంచి బండి తీస్తారు. నేను అంతే మీరు ఈ అన్నయ్య వాళ్ళు వచ్చేసి డైరెక్ట్గా ఎయిర్పోర్ట్లో దిగినారు. మీరు ఎయిర్పోర్ట్లో కదా? అవును, ఎయిర్పోర్ట్లో దిగాం. ఎయిర్పోర్ట్ నుంచి మనకు వచ్చాడు, పికప్ చేసుకున్నాడు, రూమ్ అలాట్మెంట్ చేసేసాడు. మాకు దగ్గరుండి మాకు తొడుక్కొని వెళ్ళి ఒక 4-5 బండ్లు చూపించాడు. అంటే మాకు డైరెక్ట్ ఓనర్కే, కానీ ఆఫీస్కి అంతా తొడుకొని పోవటం లేదు. నేరుగా ఓనర్ తరఫునే మాకు బండి తీపిచ్చాడు. కానీ బండి మీరు ఎవరితో మాట్లాడుతున్నారు? రేటు ఓనర్తోనే. ఎవరికైనా చెప్తున్నామన్నా ఏదైనా బండి కొనుక్కోవాలని అనుకుంటే డైరెక్ట్ నా దగ్గర డీల్ ఎలా అంటే పార్టీ అండ్ మీరు అమ్మేవాళ్ళు కొనుక్కునే వాళ్ళు మీరే మాట్లాడుకోవాలి. రేటు విషయంలో మా ఎటువంటి ఇంటర్ఫియరెన్స్ ఉంటుంది. దయచేసి రేటు విషయంలో కానీ మాట్లాడండి. ఎవరు ఒత్తిడి చేయొద్దన్నా. ఎవరికి కంటు కావాలనుకోవట్లేదు మేము. ఇది అమ్మే వాళ్ళకి కానీ కొనే వాళ్ళకి కానీ ఇద్దరి మధ్యలో ఉండి వాళ్ళ ఇద్దరి మధ్యలో ఏదో చేయాలనుకోవట్లా. మీరు డైరెక్ట్గా మీకు వర్కౌట్ అయిన రేట్ను ఓనర్కి అడగండి. వాళ్ళకి వర్కౌట్ అయితే మీకు ఇచ్చేస్తారు, తీసుకోండి. ఇద్దరు సాటిస్ఫై ఉండి తీసుకోండి అన్న. మనస్ఫూర్తిగా ఉన్నప్పుడే బండి తీసుకోండి. ఎవరైనా సరే మీకు తృప్తిగా లేదన్నప్పుడు ఏ బండి కొనకండి. అండ్ సేఫ్ జర్నీగా వెళ్ళాలి అని కోరుకుంటున్నామన్నా. మీరు కూడా సేఫ్గా వెళ్ళాలి. ఇప్పుడు ఆల్రెడీ మన అన్న వాళ్ళు అయోధ్య వెళ్ళి అక్కడ నుంచి ఇంటికి పోతారు. హ్యాపీగా వెళ్ళాలని కోరుకుంటున్నా. అండ్ అన్న వాళ్ళు చెప్తున్నారు మీరు ఇన్సూరెన్స్ అది కూడా వీళ్ళ పేరు మీదే కట్టుకున్నారు. వీళ్ళ పేరు మీద ఇన్సూరెన్స్ చేయించాము. ఇన్సూరెన్స్ ఉంది, పొల్యూషన్ ఉంది, అన్ని ఎవ్రీథింగ్ పేపర్లు అన్నీ డాష్ బోర్డ్లో ఉన్నాయి. పేపర్ నెట్వర్క్ బోర్డు. అండ్ ఆల్రెడీ నిన్న ఈ బండి కోసం ఎక్కడికి వెళ్ళారు? యూపీలో ఈ రిజిస్ట్రేషన్కి అయిపోయింది. ఆర్టీఓ ఆఫీస్లో పని అయిపోయిందన్న. ఎన్ఓసీకి అప్లై చేసి పెట్టాం. అది 2-3 డేస్లో ఎన్ఓసీ మనకు ఆన్లైన్లో షో అయితే తర్వాత డైరెక్ట్గా పేపర్లు ఎవరికి కొరియర్లు వస్తాయి. ఢిల్లీ బండ్లకి వీటికి కానీ ఫైనాన్స్ ఫెసిలిటీ ఉండదన్న. ఫైనాన్స్ రాదు. మనం తీసుకెళ్ళాలి. ఆ తర్వాత మన ఇంటికి వెళ్ళాక రిజిస్ట్రేషన్ చేస్తాం. ఏదైనా ఉంటే డైరెక్ట్గా కాల్ చేసిన 7780346803. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. ఆపండి అన్న.